తెలుగు సినిమా మూస ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజులవి. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అచ్చొచ్చిన జానర్లోనే సినిమాలు తీస్తూ బండిని లాగించేస్తున్నారు మన దర్శకులు. అప్పటికి మంచు పల్లకి, సితారా అను 2 సినిమాల వయసున్న దర్శకుడు వంశీ మాత్రం ఆ మోస ధోరణికి బాయ్ బాయ్ చెప్పాలని ఫిక్స్ అయ్యాడు. అప్పటి వరకు తెలుగు తెరపై రానటువంటి సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాడు. టీనేజ్లోనే డిటెక్టివ్ సస్పెన్స్ నవలలు చదివిన అనుభవంతో పాటు దిగ్దర్శకుడు హిచ్కాక్ ఎఫెక్ట్ ఉండనే ఉంది. ఇక సితారా సక్సెస్ చూసి తనతో సినిమా చేయడానికి వచ్చిన కామినేని ప్రసాద్కి ఇదే విషయం చెప్పాడు వంశీ. కథ ఏదైతేనేం తీసేది నువ్వైనప్పుడు అంటూ వెన్ను తట్టడంతో మరింత సంబరపడిపోయాడు 26 ఏళ్ల కుర్ర వంశీ. జానర్ ఫిక్స్, మరి కథ సంగతి? ఈ ఆలోచనలతోనే సావాసం చేస్తున్న వంశీకి ఒక్కసారిగా తను చూసిన అపరిచితులు కన్నడ సినిమా గుర్తొచ్చింది. కథ మొత్తం అడవిలో జరగడం వంశీని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆడియన్స్ ని థ్రిల్ చేయాలంటే అడవికి మించిన ఆబ్జెక్ట్ ఏముంటుంది? పాయింట్ తట్టగాని మురిసిపోయాడు వంశీ. తీస్తే గీస్తే అలా తీయాలని ఫిక్స్ అయ్యాడు. మరి జానర్, బ్యాక్ డ్రాప్ ఓకే, మరి స్క్రిప్ట్? తెలుగులో అప్పట్లో ఆ తరహా సస్పెన్స్ థ్రిల్లర్ స్క్రిప్టు రాసే రచయితలు లేకపోవడంతో జుట్టు పీక్కున్నాడు వంశీ. కొందరు వచ్చి మమ అనిపించినా కావాల్సింది ఇది కాదే అని మనసు చెబుతూనే ఉంది. ఇక తన రచనలతో స్టార్ రైటర్గా ఎదిగిన యండమూరి వీరేంద్రనాథ్ కూడా ఒక వర్షన్ రాసి చేతులెత్తేయడంతో రంగంలోకి దిగక తప్పలేదు వంశీకి. అయితే సినిమా కథ రాయాల్సిన వంశీ నవల రాయడం మొదలుపెట్టాడు. అప్పటి వరకు నవలలు రాసిన అనుభవం కాబోలు. మొత్తానికి సినిమా స్క్రిప్టు రాసేందుకు అరకులోయలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ తీసుకుని కేవలం 2 వారాల్లో పూర్తి చేశాడు. నవలని చూసిన కామినేని ఇదే బాగుంది, దీన్నే సినిమాగా తీసేద్దాం అనడంతో నవలనే ఎపిసోడ్గా డివైడ్ చేసుకుని ముందుకెళ్లిపోయాడు వంశీ. ఒక అడవిలో పులి మనుషులను చంపుతుందనే కేసును పరిశోధించడానికి వచ్చిన పోలీస్ పక్షుల మీద పరిశోధన చేయడానికి వచ్చిన కథానాయిక చుట్టూ కథ తిరుగుతుంది. స్థూలంగా ఇది కథ. ఇంకేం, సినిమాకి కావాల్సిన కథ రెడీ. ఇక షూటింగే తరువాయి అనుకుంటున్న సమయంలో అనుకోని ఆటుపోట్లు. దేశ ప్రధాని ఇందిరా మృతి చెందగా అదే సమయంలో తుఫాన్ దాటికి కాకావికలమైన తెలుగు రాష్ట్రాలు. ఫలితంగా షూటింగ్ డిలే. కానీ తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించాలని రాసున్నప్పుడు ఎవరు మాత్రం ఆపగలరు? ఈలోగా తను రాసుకున్న కథని నవలగా అచ్చువేయించడం, ఆ తర్వాత కొన్ని రోజులకి షూటింగ్ ప్రారంభించడం జరిగిపోయాయి. తిరుపతి దగ్గరలోని తలకోన ఫారెస్ట్ లో తోట తరణ వేసిన సెట్లో షూటింగ్. నెరబైలు అనే గ్రామంలో యూనిట్ కి అకాడమీషన్. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్. అక్కడ ఫెసిలిటీస్ అంతంత మాత్రమే. అయినా సౌకర్యాల కన్నా సినిమానే ముఖ్యమనుకున్నారు. కార్తిక్, భానుప్రియ ప్రధాన పాత్రలకి సెట్ అవ్వగా మిగిలిన పాత్రలకి శరత్ బాబు, సత్యనారాయణ, రాళ్లపల్లి మిగతా పాత్రలకి సరిగ్గా సరిపోయారు. ముఖ్యంగా రాళ్లపల్లి నటన సినిమాకే హైలైట్. ఇక వంశీకి బాగా సింక్ లో ఉండి సితారాని అద్భుతంగా తన కెమెరాతో ఒడిసిపట్టిన ఎంవి రఘుయే ఈ సినిమాకి కెమెరామెన్ అవ్వడంతో చకచకా జరిగిపోయింది షూటింగ్. ఇక జరగాల్సింది మ్యూజిక్. అంతకుముందే సితారా వంటి మ్యూజిక్ చార్ట్ బస్టర్ ఇచ్చిన ఇళయరాజా అంటే వంశీకి ఎక్కడా లేని గురి కుదిరింది. అన్వేషణ సినిమా పాటల మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం మదురైలో వాలాడు వంశీ. ఇళయరాజా దగ్గరికెళ్లే ఆదుర్దాలో స్క్రిప్ట్ కి బదులు అరకు గెస్ట్ వారి ప్రోగ్రాం ఫైల్ పట్టుకెళ్లాడు. ఈ క్షణం మిస్ అయితే మళ్లీ ఎప్పుడు దొరుకుతాడో రాజా. స్క్రిప్ట్ లేదన్న విషయాన్ని పక్కన పెట్టేసి కథ మొత్తాన్ని చెప్పేశాడు. కథ విన్న రాజా మెస్మరైజ్ అయిపోయాడు. కానీ ఎక్కడా బయటపడకుండా తన రియాక్షన్ మొత్తం పాటలలోనే చూపించాడు. వేటూరి సాహిత్యానికి రాజా కూర్చిన స్వరాలు ఇప్పటికే వినిపిస్తున్నాయంటే అప్పట్లో ఎంతగా అలరించాయో అర్థమవుతుంది. ఇక ఏ సినిమాకైనా 4 రోజుల్లోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసే రాజాకి ఈ సినిమాకి 7 రోజుల పైన పట్టడం ఒక విశేషమైతే, ఈ సినిమాకి అన్వేషణ అని పేరు పెట్టింది కూడా మాస్ట్రోనే అవడం మరో విశేషం. మాటలు తక్కువ ఉండి ఎక్కువగా నిశ్శబ్దం ఉండడం వలన ఈ సినిమాకి అన్వేషణ అని పేరు పెట్టాడట రాజా. ఆడియన్స్ ని సరికొత్త థ్రిల్ కి గురి చేయాలని మొదలుపెట్టిన సినిమా రెడీ. వంశీ అనుకుంటే కాదు, ఆడియన్స్ కూడా అనుకోవాలిగా. ఎట్టకేలకి సరిగ్గా 40 ఏళ్ల క్రితం అంటే 1985 మే 22న థియేటర్లలోనికి రాని వచ్చింది సినిమా. సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కి ఇళయరాజా సంగీతం, రఘు కెమెరా పనితనానికి, భానుప్రియ గ్లామర్ కి, ముఖ్యంగా చివర్లో వచ్చే ట్విస్ట్ కి థ్రిల్ అయిపోయారు తెలుగు ఆడియన్స్. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఇదివరకిప్పుడు చూడకపోవడంతో పోటెత్తారు. ఆ ఊపులోనే ఈ సినిమా ఏకంగా 11 కేంద్రాలలో 100 రోజులాడటం విశేషం.
ఒక చిన్న సినిమాగా వచ్చి ఏకంగా శతదినోత్సవం జరుపుకుందంటే మాటలు కాదు. ఇక 1986లో తమిళంలోకి పాడుం పరవైగల్ అనే పేరుతో డబ్ చేయబడిన ఈ సినిమా తెలుగు సినిమాలోని అత్యుత్తమ థ్రిల్లర్లలో ఒకటిగా పరిగణించబడుతుందంటే అదంతా వంశీ కృషికి దక్కిన ఫలితమే అని చెప్పక తప్పదు. For more videos like this, subscribe Big TV channel.